హరి ఓం. గతం గతః. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, వర్తమానంలో జీవించాలి. వార్తలు వింటూ కూర్చుంటే వాగుడు పెరుగుతుందే తప్ప మనసు మౌనం అవదు, మాటలో యోగ్యత రాదు. మనకు ఆదిలో మానవ సేవే మాధవ సేవ అని ఆదిలో సంస్కృతంలో ఉండేది, అది తెలుగులోకి అనువదించబడింది. మానవుడు అంటే మానవుడు మాధవ సేవ చేస్తుంది. మానవ సేవయే మాధవ సేవ. మానవుడిని సేవించాలంటే మాధవుడిని సేవించడమే. మానవుడు అంటే మహితాత్ముడు, తనని తాను తెలుసుకున్నవాడు. వాడిని సేవిస్తే పుణ్యము పురుషార్థం రెండూ వస్తాయి. మాధవుని సేవించడం అంటే ఏంటి? మాధవుడు వెళ్ళిన మార్గాన్ని అనుసరిస్తే మానవ సేవ మాధవ సేవగా మారుతుంది. మనిషికి శరీర భావంతో ఉంటే ఈనాటి మానవుల్ని సేవిస్తే మాధవుడికి చేసినంత ఫలితం వస్తుంది అనుకుంటారు. ఈనాడు మానవుడు అనేవాడు ఉన్నాడా? మానవుడు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, అతీంద్రియ శక్తులను ఉద్దీపన చేసుకున్నవాడు, అంతర్ముఖమైన వాడు, ఆలోచనలను అధిగమించిన వాడు, అహంకార మమకార వికారాలు అనేవి లేనివాడు. ఈనాడే అలాంటి మానవులు ఉన్నారా? శరీరం నేను అని, చుట్టూ ఉన్నవి నావి అని, ఆలోచనలతో సతమతమవుతూ జీవితాన్ని సందిగ్ధంగా గడుపుతూ జాతి రత్నాలంటూ ఎవ్వరూ లేరు. అసలు ఆత్మభావన అంటే ఏంటో తెలుసా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. బ్రహ్మ అంటే జ్ఞాని. మరి ఈనాడు జ్ఞాని అయిన వాడికి ఆ యొక్క జ్ఞానమే తానుగా జీవిస్తున్నాడా? అందులోనే లయమైపోయి ఉన్నాడా? వాడు కదా మహేశ్వరుడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులను సేవించినంత మాత్రాన పుణ్యం పురుషార్థం వచ్చేస్తాయా? మాతృదేవత అంటే ఏంటి? భూమాత, భరతమాత, గంగామాత. పితృదేవతలు అంటే ఏంటి? సమస్త జీవరాశులు. ఆచార్యులు అంటే ఏంటి? ఆచార వ్యవహారాలను యమనియమాలతో సమానంగా చూస్తూ అనుసరించేవాడు. ఈనాడు మాతృదేవతలందరూ ధన వెనకాల పడిపోయి దేహి అంటూ పంచభూతాలని ప్రకృతిని సర్వనాశనం చేసిన వారే. మరి ఈ దేవతలను పూజిస్తారా? ఆ దేవతలను పూజిస్తారా? ఆ దేవతలను పూజించడం అంటే ఏంటి? వారి యొక్క సంస్కారాలను అలవర్చుకోవడం. మనకు ఆ సంస్కారాలు ఏమన్నా అభినయ? వాటి యొక్క సంస్కారాలు ఏంటి? మనం ఎంత చెడు చేసినా అవి ఆవిరైపోయి గంగామాత మంచి స్వచ్ఛమైన నీరునే ఇస్తుంది. భరతమాత దాని యొక్క సంస్కారాన్ని నిలబెట్టుకోవాలని
ఎందరో మహనీయులు జన్మని తీసుకుని జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. భూమాత మనం దాన్ని ఎంత కలుషితం చేసినా దాని దగ్గర ఉన్న స్వచ్ఛమైన వాటినే మనకు అందిస్తుంది. అది మాతృదేవత. మరి మనం మాతృదేవతలం అయ్యామా? పితృదేవతలు వాటి యొక్క స్థల స్థావరాలను ధ్వంసం చేసిన అవి మనం ఎక్కడికి వెళ్ళినా వాటి యొక్క కేరింతలతో కూతలతో ఆహ్లాదపరుస్తున్నాయి. చెంగు చెంగుమని పరుకులతో మేము ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం మాకున్న చోటునే అని పలకరిస్తున్నాయి. అంతటి తీరిక ఈనాడు లేదు, ఎదుటిదాన్ని గమనించే తీరిక. ఒకవేళ గమనిస్తే మేమెంతో తెలిసేసుకున్నామని ఊహల్లోని ఆలోచనలోనే జీవిస్తున్నాం. మనం సమాజానికి సేవ చేయాలి అనుకుంటే సత్యాన్ని అందరికీ పంచాలి. ఆ స్వభావం వచ్చిందా? గురువు అంటే ఒక రూపాన్నో నామాన్నో పట్టుకుని జీవిస్తూ వారిని పెంచి పోషించాలనుకుంటున్నామే తప్ప అసలైన గురుసేవ చైతన్యాన్ని పెంచడం. ఎవరిలో చైతన్యాన్ని పెంచాం? మనం చేసే సేవల్ని ఎదుటివారిని స్వామరులను చేస్తున్నాం. ఆనాటి వారికి ఈనాటి వారికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశం ప్రశాంతంగా చైతన్యంగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. భూమి మీద ఉన్న మనం నిచ్చెనలు వేయడమే తప్ప, ఊహల్లో జీవించడమే తప్ప అసలైన సత్యాన్నే మైమర్చిపోయాం. సత్యాన్వేషణ చేయడం మానేసాం. అంతర్ముఖం అయింది లేదు. ఆనాటి వారికి ఊహలు లేవు, అపోహలు లేవు, ఆలోచనలు అంతకన్నా లేవు. పెద్దలను చూసి అనుసరించేవారు, సత్యాన్ని గ్రహించేవారు, వారిని చూసి చుట్టూ ఉన్నవారు వెనకబడి అంటే వారిని చూసి అనుసరించేవారు. వారి వెనకాలే మేము ఉన్నామని సృష్టి యొక్క మూలాల్ని తట్టులేపుకునేవారు. మరి మనము